ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి చోటు చేసుకుంది. గత నెల రోజులుగా టన్నెల్లో చిక్కుకుని మృతి చెందిన కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టన్నెల్ నుంచి బీహార్ కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది. నేడు మరొకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీశారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీసినట్లు రెస్క్యూ టీం వెల్లడించారు. లభ్యమైన కార్మికుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో ఉపయోగించినటువంటి ప్రమాదానికి సంబంధించి గత 3 రోజులుగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఈ నెల రోజుల్లో జరిగినటువంటి అనేక మార్పుల్లో భాగంగానే రెండవ మృతదేహం కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి. ఈ మృతదేహాన్ని వెలికి తీసిన క్రమంలోనే జరిగినటువంటి అనేక మార్పులు కావచ్చు, అనేక ఉన్నటువంటి విషయాలలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక నివేదిక కూడా సమర్పించారు. 8 మంది నుంచి జరిగిన క్రమంలో కూడా ఇప్పటికీ ఇద్దరిని వెలికి తీసినటువంటి పరిస్థితి. మిగతా 6 గురించి కూడా 12 విభాగాల్లో పనిచేసిన డిస్ట్రిక్ట్ కూడా ఒక నివేదిక గురించి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో సలహాలతో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన టీమ్ తో కలిసి కూడా ఇక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సంబంధించిన విషయాలలో ఎప్పటికప్పుడు ఏదైతే శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వారికి ఉన్నటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా అందవేస్తూ అప్పటికప్పుడు వాళ్ళ ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన అది 50 మీటర్ల దూరంలో మాత్రమే ఆ ఘటనకు సంబంధించినటువంటి పోవడానికి వీలుంది. దాని ముందస్తుగా పోయినట్లయితే ప్రమాద సూచికలు కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే 12 రెస్క్యూ టీమ్స్ పాల్గొన్నటువంటి నావీ సంబంధించినటువంటి దళాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే బ్యాక్ సైడ్ కాకుండా రోబోతో ప్రవేశించినా కూడా అక్కడ డేంజర్ జోన్ గా ఉన్నది. 50 మీటర్ల తర్వాత వెళ్ళినట్లయితే అక్కడ మరో ప్రమాదం కూడా జరిగేటట్లు ఉన్నదని కూడా అధికారులు కూడా చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేసినటువంటి పరిస్థితి. తిరిగి నిన్న జరిగినటువంటి రివ్యూలో కూడా ఇక్కడ రెస్క్యూ టీం కూడా కొంత ప్రమాదం ఏముంది, ఏది ఏమైనప్పటికీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్పీడప్ చేసినా కూడా అక్కడ ప్రమాదం రిస్క్ టీమ్ సభ్యులకు కూడా ఏ ప్రమాదం ఉంది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూలో కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ జరుగుతున్న క్రమంలో కూడా అక్కడ వాటర్ ఫ్లో కానీ అందుకు సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా డ్యామేజ్ అయిందో అది వెలికి తీసేంత వరకు అక్కడ శకటాలను కానీ సంబంధించినటువంటి డ్యామేజ్ ని అంతా వెలికి తీసేంత వరకు కానీ ఆ 50 మీటర్ల జోన్ పోవడానికి వీల్లేదనేది కూడా రిస్క్ టీం తేల్చి చెప్పింది. ఏదేమైనప్పటికీ మరొక మృతదేహం వెలికి కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపడానికి నిమిత్తము ఆ ఏరియా హాస్పిటల్లోని పోస్ట్ మార్టం నిమిత్తము అక్కడ పంపడం జరిగింది. దీనికి సంబంధించి DNA టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు చేరవేర్చడానికి ఒక కమిటీ ఉంది. వారికి ఆర్థిక సహాయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కూడా ఇస్తారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి శ్రీశైలం టన్నెల్లో జరిగిన 8 మంది మృతదేహాలకు సంబంధించి వెలికి తీసిన కార్యక్రమంలో నెల రోజుల క్రితం జరిగినటువంటి విషయాలలో ఇప్పటికీ 2 మృతదేహాలు వెలికి తీశారు. మిగతా 6 మృతదేహాల కొరకు కూడా రెస్క్యూ టీం సాయశక్తులా పనిచేస్తూ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేస్తూ ఎవరైతే మృతి కుటుంబాలకు వారిని ఓదార్స్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహాయం కింద కూడా 6 కోట్లు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని కేంద్రకు సంబంధించినటువంటి బలగాలు ఎవరితోటైనా సహాయం తీసుకొని పూర్తిగా టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితిని సత్యదిద్దేందుకు పూర్తిగా సాయశక్తులు పనిచేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ టన్నెల్లో జరిగిన ఈ ప్రమాదానికి గతంలో చూసినట్లయితే కొంత మార్పుతో ఉన్నటువంటి కొంత రెస్క్యూ తీసుకున్నటువంటి చర్యల వల్ల 2 మృతదేహాలు వెలికి తీశారు. మిగతా 6 మృతదేహాల కొరకు కూడా వాళ్ళు పూర్తిగా ఒక ప్లాన్ చేసి దాన్ని ఒక టెక్నికల్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి నెల రోజుల క్రితం ప్రమాదానికి సంబంధించినటువంటి తాజా విషయాలు.